గత 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి పాలనలో అమరావతిని చిదిమేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతికి తెస్తున్న వెలుగులు అసామాన్యం. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడుతూ అమరావతి పనులను ఫిబ్రవరిలో మొదలు పెడుతున్నామని తెలిపారు. రాజధాని అమరావతిలో భవన నిర్మాణ టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో ఈ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాటి సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడుతూ ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా అద్భుతంగా రూపొందించాలనే లక్ష్యంతో ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ ఫాస్టర్ చేత చేయించాం. అధికారులు, ఉద్యోగులు, జడ్జీల కోసం 2019కు ముందే 4053 అపార్ట్మెంట్ల పనులు ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. మనం చూస్తూనే ఉన్నాం, చూసాం. తర్వాత సైకో జగన్ రెడ్డి వచ్చి ఎలా నాశనం చేశాడో, వాటిని ఎలా తొక్కిపెట్టాడో అది కూడా చూసాం మనం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక పనులు మొదలు పెడుతున్నారు. రోడ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చున్నాయి. మీరు పెంచిన కంపెనీ కొట్టేశారు. స్పష్టంగా అమరావతి కనపడుతోంది. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి సమావేశాలు జరగని రోజుల్లో టూరిజం స్పాట్గా మార్చాలని డిజైన్లను రూపొందించాం. రాష్ట్ర స్థాయి కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశాం. విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులు అండర్ గ్రౌండ్లో ఉండేలా డిజైన్ రూపొందించామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి చుట్టుపక్కల 3 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు. అలాంటి నియోజకవర్గాల్లో నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నివసిస్తూ దాన్ని కమరావతిని భ్రమంలో బతుకుతూ ప్రజలకు విద్వేషాలు పెంచే ప్రక్రియ తప్ప ఒక్క తట్టెడు సిమెంట్ వేసిన అమరావతి పాటికి ఎక్కడో ఉండేది. జగన్ రెడ్డి గారు ఇకనైనా మారండి.